మగవాడికి సమానంగా ఉండాలి, నేను కాదంటలేను. కానీ మనకు కొన్ని అవధులు ఉంటాయి కదా, ఇలా ఉంటే ఇలా ఉంటది అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ చెప్తే ఈ 3 ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి సంధ్యారెడ్డి బూతులేదంట. వీళ్ళు అబద్ధాలు ఆడి వీళ్ళు ఇంకో ఛానల్లో మాట్లాడొచ్చి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వీళ్ళు బూతోలు గారు, నేను మాత్రమే బూతుదాన్ని. అంటే వినండి, అంటే వీళ్ళు ప్రజల కోసం, అంటే వీళ్ళ అవకాశాల కోసం ఏమైనా మాట్లాడతారు. అంటే మీ అవకాశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి స్పందన ప్రతిస్పందన నెక్స్ట్ డేనే వచ్చిన నేను, మరి 20 రోజుల తర్వాత ఎందుకు పెట్టారు? నేనేమంటున్నా, ఎవరు రైట్ ఎవరు కాదన్నారు, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు పెట్టారు. కానీ నా పేరు పెట్టి అక్కడ మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. నేను వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్తున్నా, మీ స్వేచ్ఛ మీకుంది, మీరు స్త్రీ హక్కుల కోసం ఎట్లా పోరాడుతున్నారో, మీరు ఎలా చేస్తున్నారో, నేను కూడా సమాజం కోసం కట్టుబాట్ల కోసం నా వే ఆఫ్ స్టైల్లో నేను పోతున్నా. నన్ను మీరు క్వశ్చన్ చేయడానికి ఎక్కడ కేసులు పెట్టిస్తే కేసులకు భయపడతానా? స్పందన ప్రతిస్పందన ఉంటది. నాకెవ్వరు లాయర్స్ డబ్బులు పెట్టి రాకపోయినా నాకు ఉంటది, నాకు రాజ్యాంగంలో స్వేచ్ఛ ఇచ్చింది. పోతా, గవర్నమెంట్లకే పోతా, లోకాయుక్తలకు పోతా, నా తరఫున ఏమైనా పిటిషన్ వేసుకుంటా, ఒక న్యాయవాది నియమంట, నా భాష నా భావం చెప్తా, నాకు ఇట్లా అనిపించింది ఆయన, నేను ఇట్లా అన్నాను ఆయన, ఇది తప్పైతే చెప్పుండి నాయన, మరి రాజ్యాంగంలో దేనికైనా నేను రెడీగా ఉన్నా అని చెప్తా. నేను ఒక్కటే చెప్తున్నాను రా, ఇవాళ మగవాళ్ళు 1-2-3 చేసినంత మాత్రాన అందరు మగవాళ్ళు చెడ్డాలు నువ్వు ఎట్లా జడ్జిమెంట్ చేస్తావు చెప్పు? ఆ మాట నేనంటే ఇవి మగవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే అది తప్పు. సో నేను కూడా మొన్న ఏదో ఒక వీడియో చేస్తే శేఖర్ భాష గారు ఉన్నారు కదా, ఆయనతోనే నాకు కూడా అట్లానే వచ్చినాయి కింద, మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని ఎవరో పెట్టారు. మీకు అదే ఇక్కడ ఏ జెండర్ అయినా ఒకటే మేడం, ఎవరైనా ఖండిస్తాం.